పూణేలోను నైట్ 8:30 అయిందండి. చూడండి, ఆడపిల్లలు గ్రౌండ్ బుక్ చేసుకున్నారు ఒక 1 అవర్కి. అందరూ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆఫీస్ అయిపోయిన తర్వాత ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. చూడండి, హ్యాపీగా ఆడుకుంటున్నారు అందరు కలిసి. దీనివల్ల ఎలా ఉంటుందంటే మనకి చాలా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, ప్లస్ మనం మెంటల్గా కూడా మనకి మంచి స్ట్రాంగ్గా ఉంటాం అన్నమాట. ఇదే ఫుట్బాల్ అంటే ఏదో బాల్ కాదు తనడమే కాకుండా అలాన్ని పక్కగా రూల్స్ అన్ని ఫాలో అయ్యి బాగా ఆడుతున్నారు. అదొకటి బాగా మెచ్చుకోవాలి వీళ్ళని. అంటే వీళ్ళు రెగ్యులర్గా ఆడుతుంటారు అనుకుంటాను, అందుకనే వాళ్ళకి రూల్స్ అన్నీ బాగా తెలుసు ఈ ఫుట్బాల్లో. ఈ పక్కన కూడా ఇంకా చాలామంది ఆడుతున్నారు, చూద్దాం పదండి. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. అందరు డివైడ్ అయిపోయినాయి, ఒక పక్క ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, మరో పక్క ఏమో క్రికెట్ కూడా ఆడుకుంటున్నారు. అంతా నెట్స్లోనే మొత్తం అంతా. మెయిన్గా ఏంటంటే పూణేలో క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది, దానివల్ల వాళ్ళు చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. అసలు చెమట కూడా తక్కువ పడుతుంది యాక్చువల్గా. అదే మన వైజాగ్లో అయితే వాళ్ళు నించుంటే చాలు చెమట వచ్చేస్తుంటుంది అలాగా. సో పాపం చాలామంది స్పోర్ట్స్ మ్యాన్ ఆడాలనుకున్నా సరే వాళ్ళు పాపం ఈ ఎండకు భయపడి చాలామంది ప్రాక్టీస్ చేయలేదు. వీళ్ళు మాత్రం రియల్లీ గ్రేట్ అమ్మాయిలు, అలా కంటిన్యూస్గా ఆడుతున్నారు. అసలు అలాగా చాలా స్టామినా ఎక్కువ వస్తుంది ఫుట్బాల్. ఇది మాత్రం క్రికెట్ కన్నా చాలా మంచిది ఫుట్బాల్, చాలా స్టామినా వస్తుంది.